కలుగును, ఈ ఆశ భంగము కానేరదు. కాబట్టి దేవుడు ఈ రెండు వాక్యాల ద్వారా మరి మాట్లాడుతూ వచ్చిన మాట ఏంటంటే, మరి ముందు అనగా భవిష్యత్తు, రెండిట్లో కూడా నిశ్చయముగా ముందు, నిశ్చయంగా ముందు. తర్వాత 14 వచనంలో కూడా 24-14లో కూడా మరి ముందు నీకు మంచి కలుగును. కాబట్టి ఈ రెండిట్లో కూడా దేవుడు తన ప్రజలకి ముందు మంచి చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ ఆశ భంగము కానేరదు. కాబట్టి దేవుని ప్రజల యొక్క ఆశ భంగము కానేరదు. తర్వాత మరి కీర్తనలు 107లో దేవుని మాట ఏంటంటే 9వ వచనములో, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆశగల ప్రాణాన్ని మరి ఆయన తృప్తిపరిచేవాడుగా ఉంటాడు. ప్రతి జీవి విషయంలో, ప్రతి మనుషుల విషయంలో వారి ఆశను దేవుడు భంగం చేసేవాడు కాడు. అంతేకాకుండా మరి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు, ఆకలి గొనిన వాని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. కాబట్టి దేవుడు మరి మేలు చేసేవాడుగా ఉన్నాడు, తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి దేవుడు తన ప్రజల జీవితంలో మరి తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు, మేలుతో నింపేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా మన ఆశను మరి భంగం చేయడు. తర్వాత యాకోబు పత్రికలో దేవుని మాట చూసినట్లయితే మరి దీంట్లో చూసినట్లయితే యాకోబు పత్రికలో దేవుడు మనము మరి అడిగే వాటిని మరి ఇచ్చేవాడుగా ఉంటాడు. అయితే మనము సందేహించకుండా అడగాల, సందేహించకుండా మరి అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మరి 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. మరి ఆయన ఎవరిని గద్దింపక